ప్రశ్నించే తత్వం తెలంగాణ సొంతం. తెలంగాణ ఉనికి అక్కడి నుంచే మొదలవుతోంది. అలాంటిది తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక ఇక్కడి సంఘాలు, సంస్థలు స్వీయ అస్తిత్వం కోల్పోతున్న పరిస్థితి తయారైంది. తెలంగాణ ఉద్యమంలో హడావిడి చేసిన ఉద్యోగ సంఘాలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యాయి? ఉద్యోగ సంఘాల నేతలు పార్టీల వారీగా విడిపోయారా? ఉద్యోగ సంఘాల మౌనం వెనుక రీజన్ ఏంటి? ఉద్యోగ వర్గాల్లో దీనిపై ఏం చర్చ జరుగుతోంది? తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాలకు ఘనమైన చరిత్ర ఉంది. అలాంటి ఉద్యోగ సంఘాలు ఇప్పుడు ఉనికిని కోల్పోతున్నాయి. ఎందుకు ఉద్యోగ సంఘాలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యాయనే చర్చ జరుగుతోంది. తమ హక్కులు, డిమాండ్ల సాధన కోసమే కాకుండా ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన చరిత్ర ఉద్యోగ సంఘాలకు ఉంది. గెస్టెడ్, నాన్ గెస్టెడ్ ఉద్యోగ సంఘాలు ఉండేవి. ఉద్యోగ సంఘాల పోరాటాలకు అప్పటి ప్రభుత్వాలు దిగొచ్చేవి. కానీ ప్రస్తుతం ఉద్యోగ సంఘాల్లో చీలిక కనిపిస్తోంది. ప్రభుత్వానికి అనుకూలంగా కొంతమంది, వ్యతిరేకంగా మరికొందరు విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన ఉద్యోగ సంఘాలు రాష్ట్రం వచ్చిన తర్వాత పీఆర్ఎస్సీలు, డిఏలు ప్రమోషన్లు సాధించుకున్నారు. అయితే అప్పుడు నాయకత్వం వహించిన టీఎన్జీఓ అధ్యక్షుడు స్వామిగౌడ్, దేవిప్రసాద్ లాంటి నాయకులకు మంచి క్రెడిబిలిటీ ఉండేది. ఇటు టీజీఓ నుంచి శ్రీనివాస్ గౌడ్ కి కూడా అధికారుల్లో మంచి పట్టుండేది. ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పోరాటం చేశారు వీరంతా. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన నాయకులకు మంచి పదవులు దక్కాయి. స్వామిగౌడ్ మండలి చైర్మన్ అయ్యారు. శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే కావడమే కాదు, ఏకంగా రాష్ట్ర మంత్రి అయ్యారు. ఒకప్పుడు ఉద్యోగ సంఘాలన్నీ ముఖ్య నేతల కనుసన్నల్లో నడిచేవి. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు, సింగరేణి కార్మిక సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు చాలా ఇబ్బందులు పడ్డాయి. ఆర్టీసీ సమ్మెతో టీఎంయూకి చెందిన అశ్వత్థామారెడ్డి లాంటి నేతలను అప్పటి ప్రభుత్వం దూరం పెట్టింది. ఆర్టీసీ కార్మిక సంఘాలను రద్దు చేసింది. ఉపాధ్యాయ సంఘాలపై అప్పటి సీఎం కేసీఆర్ కామెంట్స్ వారిలో అసంతృప్తికి కారణమైంది. ఇలా ఒక్కో విభాగం గులాబీ పార్టీకి దూరమై ఉద్యోగ సంఘాల నాయకులు తమ ఆలోచనలకు తగ్గట్లు వివిధ రాజకీయ పార్టీలకు దగ్గరయ్యారు. ఎన్నికల సమయంలో తమ హక్కులు, డిమాండ్లు పక్కన పెట్టి బీఆర్ఎస్ని గద్దెదించడమే లక్ష్యంగా ప్రచారం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగ సంఘాల్లో వచ్చిన చీలిక కాస్త నాయకుల మధ్య రాజకీయ భేదాభిప్రాయాలకు తావిచ్చింది. టీజీఓ నుంచి బయటకొచ్చిన ఏలూరు శ్రీనివాస్ బీఆర్ఎస్ని కాదని కాంగ్రెస్కి దగ్గరయ్యారు. అటు ఈటెల రాజేందర్తో సమావేశమయ్యారని రెవెన్యూ సంఘాల నుంచి లచ్చిరెడ్డిని దూరం పెట్టారు. దీంతో లచ్చిరెడ్డి లాంగ్ లీవ్లో వెళ్లి రేవంత్ రెడ్డికి దగ్గరయ్యారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఎవరి సంఘంలో వారు పెద్దరికం చలాయిస్తున్నా అసలు డిమాండ్లు పట్టించుకోవడం లేదనే వాదన ఉంది. దీంతో సమస్యల పరిష్కారం కోసం ప్రస్తుతం రిటైర్డ్ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగ సంఘాలు తమకు కావలసిన డిఏలు, పీఆర్సీల కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేవి. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే వివిధ రూపాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చేవి. పోరాటాలతో గతంలో రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు తమకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాయి. దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉద్యోగ సంఘాలు కీలకంగా వ్యవహరించాయి. పెన్ డౌన్, సకల జనుల సమ్మె లాంటి ఘట్టాల్లో ఉద్యోగ సంఘాలు క్రియాశీలకంగా వ్యవహరించాయి. ప్రత్యేకంగా జేఏసీలు ఏర్పాటు చేసుకుని తమ సమస్యల కోసం పోరాటం చేసేవి. అలాంటి ఉద్యోగ సంఘాలు ఉన్నట్లుండి ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయ్యాయనేది హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగ సంఘాలు యాక్టివ్గానే ఉన్నాయి. ఆ తర్వాత మాత్రం నామమాత్రంగా మారాయి. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఉద్యోగులకు డిఏ, పీఆర్సీ లాంటివి ఇచ్చారు. కొందరు ఉద్యోగ సంఘాల నేతలు రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయ్యారు. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. కానీ 2016 తర్వాత తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు యాక్టివ్గా లేరనే చర్చ నడుస్తోంది. ఉద్యోగ సంఘాల్లో ప్రధాన బాధ్యతల్లో ఉన్నవారు రాజకీయాల్లోకి రావడం, నాయకులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడంతో వారి ఉనికి ప్రశ్నార్థకంగా మారిందన్న చర్చ నడుస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చాక ఉద్యోగ సంఘాలు యాక్టివ్గా లేవు. రాష్ట్రంలో కొత్త పీఆర్సీ లేదు. డిఏల పెండింగ్ పెరిగిపోతోంది. అటు రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ అందడం లేదని లబోదిబోమంటున్నారు. కొంతమంది న్యాయ పోరాటం చేస్తున్నారు. అయినా ఎక్కడా వారి డిమాండ్లు పూర్తి స్థాయిలో నెరవేరడం లేదు. దీంతో ఉద్యమ బాట పట్టాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ప్రయత్నం చేస్తున్నా అవి కార్యరూపం దాల్చడం లేదు. దీంతో ఉద్యోగులు వర్గాలుగా విడిపోయి సర్కారును సమర్థించేవారు కొందరైతే హక్కుల కోసం రోడ్డెక్కాలని డిమాండ్లు చేస్తున్నారు మరికొందరు. ఉద్యోగుల ప్రక్షాళన రాజకీయ పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి. రిటైర్డ్ ఉద్యోగుల కోసం ఇటీవల బీజేపీ ఎమ్మెల్సీలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించారు. వారి బెనిఫిట్స్ పూర్తి స్థాయిలో అందించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని డిఏలు పెండింగ్లో లేవని అంటున్నారు. దీంతో సర్కారు స్పందించి టీజీఓ క్యాలెండర్ ఆవిష్కరణ సభలో ఒక డిఏ ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పీఆర్సీ ఎప్పుడిస్తారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అయితే గతంలో లాగా రోడ్డెక్కి ధర్నాలు రాస్తారోకోలు చేయడం లేదు. నిరసనలకు దిగి విధులకు దూరం కావడం లేదు. తెలంగాణలో టీజీఓ టీఎన్జీఓ ఉపాధ్యాయ సంఘాలు జేఏసీ ఏకమైతే సర్కారు దిగి వచ్చేది. లచ్చిరెడ్డి నేతృత్వంలో ఓ జేఏసీ ఏర్పాటు అయ్యింది. మరోవైపు టీజీఓ తమ దారిలో తాము నడుస్తోంది. దీంతో టీఎన్జీఓ సంఘం ఒక్కటే ఒంటరి పోరాటం చేస్తోంది. డిమాండ్ల సాధన కోసం పోరాటం చేద్దామన్నా సర్కారు ఖజానాలో సొమ్ము లేనప్పుడు చేసి ఏం లాభమని ఉద్యోగులు తమకు తాము ప్రశ్నించుకుంటున్నారు. మొత్తానికి ఉద్యోగ సంఘాలు మళ్లీ యాక్టివ్ అయి తమ హక్కులను పోరాటంతో సాధించుకుంటారో లేక నామమాత్రంగా మిగులుతారో చూడాలి.